శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవదత్త. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. ధనుస్సు రాశి వారికి ప్రారంభం జనవరి 1వ తారీఖు లగాయితూ 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు, జన్మస్థానంలో సంచరిస్తున్నటువంటి గురుడు, శని, బుధుడు, రవి, కేతువు, ద్వితీయ స్థానమందు ఉన్నటువంటి శుక్రుడు, 7వ స్థానంలో ఉన్నటువంటి రాహువు వీరికి ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ధనుసు రాశి వారికి పాపం చాలా కష్టాలు నడుస్తూ ఉన్నాయి, చాలా రోజులుగా పడుతూ ఉన్నారు. మొన్ననే జరిగినటువంటి గ్రహణం కానీ, షష్ఠగ్రహ జన్మస్థానంలో షష్ఠగ్రహ కూటమి కానీ వీళ్ళకి పాపం కష్టాలు అంటే ఇలాగే ఉంటాయా? విచిత్రం. అంటే మనం సాధారణంగా అందరూ ఉంటాం కదా సినిమా కష్టాలని, అలానే కాకుండా భయంకరమైనటువంటి ప్రతికూల దిశగా చాలా ఇబ్బందులు పాపం పడుతూ ఉన్నారు. ఎవరో వ్యక్తిగత జాతకం చాలా బాగుండి చాలా యోగవంతంగా ఉండి బై బర్త్ చార్ట్ పుట్టిన చార్ట్ చాలా పవర్ఫుల్గా ఉండి ముందుకు వెళ్తున్న వాళ్ళకి తప్ప చాలా కష్టాలు పడుతున్నారు అని చెప్పాలి. అయితే మూలా నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, పూర్వాషాఢలో ఉన్నటువంటి 4 పాదాలు, ఉత్తరాషాఢలో ఉన్న 1 పాదం ధనుసు రాశి అవుతుంది. ఈ మూలా నక్షత్రంలోకి గురుడు ప్రవేశించాడు మొన్ననే నవంబర్ 5వ తారీఖు నుండి. అయితే కొంత ఏదో జన్మస్థానంలో జన్మాధిపతి జన్మంలో ఉన్నాడు, ఏదో యోగం వచ్చేసిందని చెప్పుకోవడానికి కాదు. అయితే వీరికి కొంత మంచి రోజులనే చెప్పాలి. ఎప్పటి నుంచి? ఈ నెల 24వ తారీఖు నుంచి శని ద్వితీయ స్థానంలోకి వెళ్ళి రజితమూర్తిగా మీకు కొంత అంటే గుడ్డి కన్నా మెల్లమేలు అనే విధంగా, అంటే మీకు ఇంత భయంకరమైనటువంటి కష్టం నుంచి మీకు ఎంతో అలసిపోయి వచ్చిన వాళ్ళకి కొద్దిగా గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే ఎంత ఊరటగా ఉంటుందో అంత కొంత మీకు దశ నిర్దేశము, కొంత మార్గము, ఇది ఈ విధంగా మనం ఎగ్జిట్ అవ్వచ్చు ఈ కష్టం నుంచి అనేటువంటి పరిస్థితి మీకు కొద్దిగా కనపడుతుంది చాలా ఈ నెల 24వ తారీఖు నుంచి. అంతవరకు కూడా ఏమైనప్పటికీ కూడా ఈ ధనుసు రాశి వారికి ఈ నెల కూడా చాలా సామాన్యంగానే ఉందని చెప్పుకోవాలి. శని మారిన తర్వాత శనేశ్వరుడు, శని భగవానుడు ద్వితీయ స్థానంలోకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఈ రాశివారు గ్రహనింద చేయొద్దు. ఏంటి ఇలాంటి పరిస్థితి, శని నాకే పట్టుకుంది అలా కాదు. శని భగవానుడు ఆయన కూడా దైవస్వరూపంతో పరమేశ్వరుని యొక్క అడుగుజాడల్లో ఆయన నడుస్తారు. అందుకనే శని భగవానుడు, శనైశ్వరుడు అని ఆ విధంగా గ్రహాలు దైవస్వరూపాలు కాకపోయినప్పటికీ దైవత్వం, దైవ యొక్క స్థితిగతులన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి. శివుని యొక్క అడుగుజాడల్లోనే అవి నడుస్తాయి. కాబట్టి గ్రహనింద చేయడం మానేస్తే మనకు మంచి జరుగుతుంది. ఆ విధంగా మీరు ఖచ్చితంగా పాటించండి. శనివార నియమాలు బాగా చేయండి. ఎందుకంటే శని జన్మస్థానం నుంచి ద్వితీయ స్థానానికి వెళ్తున్నారు. కాబట్టి శని కొద్దిగా మీకు యోగవంతంగా అనుకూలించాలి అంటే శనివార నియమాలు బాగా చేయండి. ప్రతి శనివారం పొద్దున్నే నువ్వుల నూనె తలకు రాసుకుని శుభ్రంగా తలస్నానం చేసి సూర్యదేవ మన శని నవగ్రహాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శనైశ్వరుడికి శుభ్రంగా కొద్దిగా నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారికి చిమ్మిలి ఉండలు కొద్దిగా నైవేద్యం పెట్టి స్వామివారికి మీరు అక్కడ ఉండి నీలాంజన సమాభాసం అని చెప్పేసి ఆ స్తోత్రాన్ని చదువుకుని, కొద్దిగా వచ్చిన వాళ్ళు తెలుగు బాగా చదవగలిగిన వాళ్ళు దశరథకృత శనేశ్వర స్తోత్రాన్ని ప్రతినిత్యము కూడా రోజుకు ఒక్కసారైనా సరే చదువుకోండి, చాలా మంచి జరుగుతుంది. దశరథకృత శని స్తోత్రాన్ని పారాయణ చేసి ఒక బ్రాహ్మడికి కొద్దిగా ఒక చిటికెడు తిలదానం చేసి శుభ్రంగా ఆయన సంతోషపడేలాగా
వారికి నువ్వుల దానం అనేటప్పటికీ ఇంతంత పొట్లం పట్టుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. చాలా చోట్ల నేను చూశాను. అది చాలా తప్పు. చిటికడు, ఈ చిటికడికి ఎంత వస్తుందో అంతే నువ్వుల దానం చేయాలి. ఆ నువ్వుల దానానికి సరిపడా ఆ బ్రాహ్మణుడు సంతోషపడేలా దానం కూడా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత మీరు చక్కగా శనికి తృప్తిగా ఉండేలాగా ఈ బ్రాహ్మణులకు కానీ లేదా పేదవాళ్ళకు కానీ కంబళీలు దానం చేయండి. వాళ్ళు కప్పుకుని సుఖపడతారు. ఈ యొక్క చలికాలం నిజంగా అవి దానం చేస్తే చాలా మంచిది. రగ్గులు, ఇటువంటి కంబళీలు, స్వెటర్లు ఇలాంటివి దానం చేయడం వల్ల నల్లటి రంగులో ఉన్నటువంటి అయినా సరే చేయొచ్చు, పర్వాలేదు. చేయడం వల్ల కొంత మీకు శాంతి జరిగి మీకు మంచి జరుగుతుంది. శనేశ్వరుడు సేవాభాగాన్ని కోరుకుంటాడు. ఎదుటి వ్యక్తులకి సహాయం చేయాలి. ఎదుటి వ్యక్తులకు సేవ చేస్తే ఖచ్చితంగా శనేశ్వరుడు యోగవంతమైనటువంటి అవకాశాలన్నీ కూడా కలగజేస్తాడు. ఖచ్చితంగా మీకు యోగవంతమైనటువంటి దిశ తొందరలో లభించబోతోంది. అయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నటువంటి శని, ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, ఇంకా చాలా ఉంటాయి. ఆ స్థానానికి చాలా రకాలైనటువంటి భావ ఫలితాల్లో చాలా రకాలుగా వాక్స్థానము, ధనస్థానము, కుటుంబ స్థానము, ద్వితీయ అనేక రకంగా ఉంటాయి. కాబట్టి మనం ద్వితీయ స్థానంలోకి శని వెళ్తున్నారు కాబట్టి పరిపూర్ణమైనటువంటి స్వామివారికి శాంతి చేసుకుని మందపల్లి అనేటువంటి మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో అయితే మందపల్లి క్షేత్రం ఉంది కాబట్టి ఒక శనివారం స్వామివారి దర్శనాన్ని చేసుకుని చక్కగా స్వామివారికి తైలాభిషేకం చేయించుకుని అక్కడ ఈ సంబంధమైనటువంటి దానాలు అవి కూడా ఇచ్చి ఆ విధంగా మీరు అక్కడ మీరు వేసుకెళ్ళినటువంటి వస్త్రాలవి కూడా అక్కడే వదిలిపెట్టేమని అలా అని కాదు. అక్కడ అందరూ తొక్కే విధంగా అది మనం ఏదో విధంగా దాన్ని చేసేయాలి అని కాకుండా, మనం వదిలించుకోవాలని కాకుండా, మన వల్ల కూడా ఎదుటి వ్యక్తులు కూడా బాధపడకూడదు. వాళ్ళ తిట్లు కూడా మంచిది కాదు కదా. ఏ బ్రాహ్మడో ఉంటాడు, ఏది ఇక్కడ పాడేసని తిట్టుకున్నాడు అనుకోండి, మనకే కదా. అందువల్ల అటువంటి భావం, మీరు ఏదైనా వస్త్రం వదిలేయాల్సి వస్తే వదలాలనేటువంటిది ఎక్కడ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు. వదిలేయాల్సి కనుక వస్తే ఓ పక్కన ఎక్కడో చోట ఏ బీదవాడుకో లేదా ఏదో మూల పాడేసి ఎక్కడో చోట దాన్ని వదిలే విధంగా ఉండాలంతే తప్ప ఆ తిరిగి దారిలో వదిలేసి వెళ్ళేవాడు వచ్చేవాడు కాళ్ళకు తొక్కుతూ కొంతమంది కాళ్ళకి అడ్డం పడి కింద పడి ఏ బ్రాహ్మడో కింద పడి తిట్టుకున్నాడు అనుకోండి, మంచిది కాదు. కాబట్టి ఆ విధంగా ఆలోచించి చేయండి. వ్యాపారస్తులకు కొద్దిగా సామాన్యంగా ఉంది. నూనె రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులకైతే కొంత అనుకూలంగా ఉంది. ఆలోచించి సమగ్రమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. వస్త్ర వ్యాపారస్తులకైతే సామాన్యంగా ఉంది. ఈ జనవరి నెల పండగ నెల అని స్టాకులు అవి పెట్టుకుంటే పెద్ద అనుకూలంగా లేదు. ఆలోచించి నిర్ణయాలు తీయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి మానసికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. కొద్దిగా ఆలోచించి బాధపడకండి. సమగ్రమైనటువంటి విధానాన్ని ఎదుర్కోండి. ఈశ్వరుణ్ణి తలుచుకోండి, శనేశ్వరుని తలుచుకోండి, శనివార నియమాలు చేయండి. ఖచ్చితంగా మీకు స్వామి అనుగ్రహిస్తాడు. ప్రతిరోజు కూడా అన్నం వండిన తర్వాత ఆ యొక్క నిండు కుండలోంచి మొదటి ముద్దను తీసి కొద్దిగా అందులో కుదిరితే నువ్వుల నూనె చుక్క బొట్టు వేసి లేదా కొద్దిగా 2 తిలలు వేసి కాకి కానీ పక్షులకు కానీ దేనికైనా పెట్టండి. భూతతృప్తి చాలా మంచిది. మీరు తినేటువంటి ఆ విధంగా చేస్తే మీకు అనారోగ్య సూచనలు తగ్గుతాయి. దేహానికి ఆరోగ్యకరమైనటువంటి విధానాలు కలుగుతాయి. మానసికమైనటువంటి శాంతి కలుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో అన్నీ కూడా మంచి జరుగుతాయి. కొద్ది కొద్దిగా గ్రహాలన్నీ కూడా మారుతాయి. భయంకరమైనటువంటి స్థితి నుంచి ఏలినాటి శని భయంకరమైనటువంటి స్థితి నుంచి ఈ నెలాఖరులో మీరు దాటబోతున్నారు. ఖచ్చితంగా మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే రజితమూర్తిగా స్వామి ద్వితీయమందు శనేశ్వరుడు రజితమూర్తిగా ద్వితీయ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దానివల్ల మీకు మంచే జరుగుతుంది. మంచి అనుకూలమైనటువంటి స్టెప్స్ పడతాయి. వ్యాపారస్తులకు యోగవంతంగా ఉంది. విద్యార్థులకి మాత్రం చాలా పరీక్ష కాలంగా ఉంది. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి సబ్జెక్టుల్లో కానీ ఏదైనా కానీ ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి చదువుకోకపోతే
చేయి జారే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త, ఎదుటి వ్యక్తులతో మాట ఇచ్చేటప్పుడు జాగ్రత్త, మాట్లాడేటప్పుడు జాగ్రత్త. ఏ రకంగానైనా సరే సంబంధాలు దూరం అవ్వకుండా మేనేజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు మంచి మంచి అవకాశాలు కలిగి వస్తాయి. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ద్వితీయమందు మారేటువంటి శని దశమ దృష్టితో లాభాన్ని కూడా, మీ ద్వితీయ స్థానంలోకి జరిగేటువంటి శని దశమ దృష్టితో మీకు లాభస్థానాన్ని కూడా చూస్తున్నారు. కాబట్టి రాజకీయ నాయకులకి కొంత మేలు జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే జాగ్రత్తగా ఉండాలి. ఎందువలనంటే ఈ తొందరపాటు నిర్ణయాలు, గబుక్కుని మాట విసిరేయడం వల్ల చాలా రోజులుగా ఉన్నాను, ఇంతవరకు నాకు పదవి కూడా ఇవ్వలేదు, ఈ పార్టీ నమ్ముకుని ఉన్నాను అని గబుక్కుని మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడడం వల్ల వాళ్ళు మీరు అనుకున్న దానికంటే నెగిటివ్ భావనలు వాళ్ళకి కనుక చేరవేస్తే సత్సంబంధాలు చెడిపోయి వచ్చేటువంటి యోగం కూడా దూరం అవుతుంది. వాక్స్థానమందు ఉన్నటువంటి స్థితిగతులు అనుకూలంగా లేవు. కాబట్టి జనవరి 15 నుంచి రవితో కలిసినటువంటి జనవరి నెలాఖరు నుంచి రవితో కలిసినటువంటి శని, కొద్దిగా జాగ్రత్త వహించండి. రాబోయేటువంటి రోజులు మీకు అనుకూలంగా మారి తీరుతాయి, ఏమాత్రం సందేహం లేదు. అందుకనే ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాన్ని ఖచ్చితంగా చూపించుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క వ్యక్తిగత జాతకంలో ఉండేటువంటి యోగం వల్ల మంచి మంచి యోగ బిందువులు కనుక జాతకంలో ఉంటే ఖచ్చితంగా మంచి మార్గానికి అది మలుపు తిరుగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో విజయవంతమైనటువంటి దిశగా ప్రయాణిస్తుంది. మీకు ఉన్నత స్థితి కలగాలని కోరుకుంటూ, ఈశ్వరుడు దయ మీకు రావాలని కోరుకుంటూ, శనివార నియమాలను ఎక్కువగా చేయండి. పరమేశ్వరుడు దయతో మీరు ఆనందకరమైనటువంటి జీవితంలోకి పరమేశ్వరుడు ప్రసాదించాలని కోరుకుంటూ స్వస్తి.